విద్వాంసం ఇలా రసాకాల 84 కోట్ల జీవరాశుల్లో ఉత్తరోత్తరంగా అందరికీ కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మ. దీంట్లో ఈ బ్రాహ్మణ జన్మ ఎటువంటిది అంటే బ్రహ్మరాహిత్యాన్ని సంపాదించి పెట్టేటువంటి జన్మ ఈ బ్రాహ్మణుడు. ఈ బ్రహ్మరాహిత్యాన్ని ఎట్లా సంపాదించాలి, మోక్షాన్ని ఎలా సంపాదించాలి, అదంతా వేదాంత శాస్త్రం, అదంతా వేదాంత చెప్పేది. మొట్టమొదటిగా వేదం ఎందుకు చదవాలి, వేద పండితులకు ఎందుకు చేయాలి అనే దానికి చెప్పమని చెప్పారు. అట్లా వేద శబ్దానికి అర్థం వేదం అనేది ఏం చేస్తుంది అంటే వేదోపేది వేద, తెలియజేసేది, తెలియజెప్పేది, మనకి తెలియని వస్తువుల గురించి తెలియజెప్పేది. మనకి ఏం తెలియదు మళ్ళీ అక్కడ ప్రశ్న అంటే అక్కడ చెప్పేది కదా. పండితులు చెప్పేది ఏంటంటే ఇష్టప్రాప్తి ఇష్ట పరిహారంలో అలౌకిక బ్రహ్మోపేదకు సరేద మనకి తెలుస్తుందా మీ అందరికీ ఇష్టమైనటువంటి దాన్ని సాధించుకోవాలన్నా, అనిష్టమైన దాన్ని పరిహరింప చేసుకోవాలన్నా అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేది వేదము అని చెప్తారు పెద్దలు. ఇష్టం ఏమిటి మనకి, దాంట్లో మనకి తెలిసిన ఇష్టాలు, మనకు కోరుకునే ఇష్టాలు, ఇష్టాల అనిష్ట పరిహారం మనకి అక్కర్లేదనుకున్న విషయం ఏమిటి, అక్కర్లేదు అనుకోవలసిన విషయం ఏమిటి. మనం ఇష్టపడవలసిన విషయం ఏమిటి, ఇష్టపడకూడని విషయాలు ఏమిటి తగ్గించండి. అంటే మనం ఇష్టపడవలసింది ఏమిటంటే సంబంధంగా కలిగినటువంటి ఇష్టాలన్నీ కూడా మనం కోరుకోవాలి. దాంట్లోనే మొత్తం లౌకిక జీవనంతా దానికోసం ఇష్టాలు కలుగుతాయి. పెట్టాం అది కొద్దిగా నాకు కుదుర్తలేదు. శాస్త్రపరిషత్తు పెడితే అవగాహన ఉంటుంది, అది చేయడానికి ప్రసారం చేయడానికి తేడా అపమొస్తుంది. నాకు సాక్షాత్తు రాదు ఏదైనా ధ్యానం చేస్తే ఏం భావం వస్తుంది అంటే చేయకపోతే వచ్చే పాపం అని తెలుసుకోవాలి. ధ్యానం ఏమొస్తుంది అంటే సమర్పణం పాపం. ఏమేవ శోధం విషయంలో తెలుస్తున్నాం అలా కాకుండా ఎన్ని పాపాలు ఏదైనప్పటికీ కూడా సర్వం వేద ప్రసిద్ధులు యజ్ఞం కామజతే కామం సర్వం వేదే సాధన.
చేయకపోతే వచ్చే బాధ తర్వాత చేసే కదా బ్రాహ్మణే బ్రహ్మచదే మమ ఉపాత్త దుర్దక్షేత్ర శ్రీ పరమేశ్వరుడు సంకల్పం వేరు లేడే చేయకపోతే ఆ ఉపాత్తమైనటువంటి దురితాలన్నీ మన దగ్గరే ఉండిపోతుంది. ప్రారంభంలోనే అదే సంకల్పం. అలా కాకుండా అందరం కూడా ఈ వేదం యొక్క మహిమను ఎరిగి కామెడీ చెప్పగా చెప్పారు. ఇప్పటికే మనం అందిస్తాడు కదా ఇప్పుడు కూడా ఉన్నాడని పోవటం కాదు. లేదా అందరూ కూడా వేదాధ్యయనం చేయడం ద్వారా బ్రాహ్మణ జన్మని సాఫల్యం చెందించుకోవాలని చెప్పి కోరుకున్నాం. తర్వాత ఇంకా మంత్రార్థం చెప్పాలి అంటే ఆదుష్టే విశ్వతో తథ భజమగ్నిపురేణ్య నమస్తే ప్రాణాదితి పరాదిక్ష్మో సుభావితే లింగం కామజతే కామం తంతం వేదేన సాధయత్తని చెప్పుకున్నాం. ఏది అనుకుంటే అది వేదం ద్వారా మనకి వస్తుంది. విద్యార్థమభిప్రవృత్తా వేదా అదో శాస్త్రం. యజ్ఞం చేసి వేదం ద్వారా వేదం చెప్పిన ప్రకారంగా యజ్ఞం చేసి మనకు కావలసినటువంటి కోరికలు తీర్చుకుంటాం. అదొకటి. మరి యజ్ఞం చేయలేని వాడి పరిస్థితి అంటే యజ్ఞం కృతమధితేనా శ్రేష్టం భవతి అని మళ్ళీ మరి స్వాధ్యాత్రమే ఏ కృతమైతే చేసి ఓ ఫలాన్ని పొందుదాం అనుకున్నావో ఇలాగే నన్నారు కదా వేదశాస్త్ర పరిషత్తు పెట్టి వేదం చదవని దోషాన్ని కొంతైనా పోగొట్టుకుంటున్నామని చెప్పారు కదా. అలాగే సాక్షాత్తు యజ్ఞం చేస్తే వచ్చే ఫలానికి అంటే కొద్దిగా దేశద్దేశంగా తక్కువ ఫలం వచ్చినా ఈ ఋతు ప్రకరణం కనుక ఇప్పుడు మహానుభావుల కృతంగా పారాయణ చేయించుకుని యథాశక్తిగా వారిని కనుక సంపాదించుకుంటే ఆ ప్రకటన చేసిన ఫలం ఆయుష్కామేష్టి సంప్రమాదులు జాతి అక్కడ ఆయుష్పదేశం స్టాకపాలే ఆ అగ్నిదేవుడికి ఆయుష్కామేష్టి చేస్తున్నారు. ఈ హోతగారు చెబుతున్నాడు అంటే అక్కడ భావన చేయాలన్నమాట. యజమాని కూర్చున్నాడు, బ్రహ్మగారు కూర్చున్నాడు, హోతగారు కూర్చున్నాడు, అర్థం చెప్తున్నాడు. ఏది చెప్తున్నాడు ఇక్కడ ఆయుష్ేష పురాణ వాక్య తర్వాత చేస్తాడు. అంటే ఇక్కడ చేసినటువంటి ఫలం వల్ల ఈ యజమానుడికి అగ్నిదేవుడు సంతోషించి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని ఇచ్చుగాక. ఇక్కడ అంటే ఈ శాస్త్రీయంగా చెప్పబడిన ప్రకారం కనుక చేసినట్లయితేట పునస్తే ప్రాణాది పరాదిక్ష్మకు సుభావితే. ఒకవేళ ఆ దేహంలోకి ప్రాణం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ యాగ ఫలం వల్ల ప్రాణం తిరిగి వస్తుంది. అంత గొప్పది వేదం. లేదా ఆ ప్రకారంగా మీరు సమర్పిస్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టుగా మేము ముగ్గురమే ఇంకెవరు లేరు అనే మాట ఇప్పుడు అన్నారు కాబట్టి ఒక 10 ఏళ్లలో ఈ ముగ్గురు 30 మంది అయ్యేట్టుగా వేద విద్వాంసులు ఈ ముగ్గురు 30 మంది అయ్యి మళ్ళీ అన్నదానం వారు దొరక పెద్దగా చెప్పారు. కొన్నూరు ఆరేపల్లి వచ్చేటప్పుడే కలిసి వచ్చారు. ఎంతలా ఉంది అక్కడ హారాలంటే ఏ విధంగా వెళ్ళినా సరిగ్గా అందరూ కూడా తలమైన ఇది ఆ స్థితి మళ్ళీ రావాలని ఈ అన్నదానం వారి సభ అలాగా నిత్యనూతనంగా ఎంతోభివృద్ధిగా జరగాలని అందరికీ కూడా భవిష్యత్తు ఆయురారోగ్యేశ్వర్యాలు ఇచ్చుగాక అని ప్రార్థిస్తూ యథావతి యథాసమయం చెప్పాను. దాంట్లో మా శ్రీహస్య 20 వర్షాలు దక్షిణించుకుంటూ స్వస్తి. మనం ఆహ్వానించుకున్నటువంటి బ్రహ్మశ్రీ గొడపల్లి దత్తాత్రేయ ఘనపాటి గారు మనల్ని తమ ప్రసంగంతో పునీతుల్ని చేశారు. వేదము శబ్ద ప్రమాణం అండి. అందువల్ల శబ్దసహానే వేదానికి శక్తి.
వాళ్ళ సమాజంలో సైంటిస్టులు చెప్తున్నారు ఖచ్చితంగా 2 రకాల కాలుష్యాల వల్ల సమాజం చాలా దెబ్బతినబోతోంది, తింటోంది, అనారోగ్యం పాలవుతోంది అని. ఆ 2 కాలుష్యాలు ఏమిటి అంటే, ఒకటి వాతావరణ కాలుష్యము, 2 శబ్ద కాలుష్యం. ఈ శబ్ద కాలుష్యాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి ఇదిగో ఈ వేద ప్రవచనానికి ఉన్నదండి. వేద ప్రవచనం ఎంతగా జరిగితే లోకంలో అంతగా శబ్ద కాలుష్యం తొలగిపోతుంది. తులసి ఎంతగా లోకంలో ఇంటింటా ఉంటే అంతగా వాతావరణ కాలుష్యం తొలగిపోతుంది. ఈ పవిత్రతల వల్ల కాలుష్య దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఈ వేద సభల నిర్వహణలో వేద పండితుల యొక్క వేద ప్రవచనాన్ని వినటం ద్వారా మనకి పంచ ఇంద్రియాలలో కర్ణాలకు సంబంధించినటువంటి ఏదైనా పాపం ఉంటే ఆ పాపం మొత్తం కూడా పోగొట్టుకోగలుగుతాం. అటువంటి అదృష్టానికి నోచుకోబోతున్నాం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనం రైతోత్సవంగా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రైతోత్సవానికి సంబంధించి మా అన్నదానం వారి వేదశాస్త్ర విద్వత్సభ తరఫున రజతోత్సవ సంచిక ఒకదాన్ని మేము సిద్ధం చేసుకుని ఉన్నాం. దానిని బ్రహ్మశ్రీ గొల్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారు తమ పవిత్ర హస్తములతో ఆవిష్కరించి మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వారికి మీరు కొంచెం వెనక్కి రండి. బ్రహ్మశ్రీ గొల్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారి కృతజ్ఞతలు. ఇప్పుడు స్వస్తి వేద స్వస్తి కార్యక్రమం జరగబోతోంది. స్వస్తి కార్యక్రమం పూర్తయిపోయాక ఇక్కడ మా సభా సత్కారాలతో పాటు మరో 3 సత్కారాలు కూడా జరగబోతున్నాయండి. ఆ సత్కారాల్లో నిర్వహించేటటువంటి వారు శ్రీ ఎరసూరి వెంకటరామ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఎరసూరి వెంకట సుబ్రహ్మణ్య మహాదేవ్ గారు, శ్రీ కోట చంద్రశేఖర్ గారు కూడా అక్కడ ఉండి వాళ్ళు కూడా తాంబూలం ఇస్తారు. ఇక్కడ స్వీకరించాక తర్వాత వారి దగ్గర కూడా స్వీకరించవలసిందిగా కోరుకున్నాం. దయచేసి ప్రాంగణంలో ఉన్న వేద పండితులందరూ కూడా లోపలికి వచ్చి కూర్చుంటే చాలా మా సభలో ఈసారి అందరికీ కూడా ఓచర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓచర్ మీద అధ్యాపకులందరూ కూడా దయచేసి సంతకం చేసి, అట్లాగే వీలైతే పెద్దలందరూ తెలిసిన వాళ్ళు అడగక్కర్లేదు, కొత్త వాళ్ళు కొత్త ఎక్కడి పట్టాలో కూడా తెలిస్తే బాగుంటుంది. పాత వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ అవసరం లేదు. సంతకం పెట్టిస్తే మేము మళ్ళీ సన్మానం అప్పుడు మేము పిలుస్తాము. పిలిచినప్పుడు ఆ రసీదు తీసుకొచ్చి మా చేతికి ఇచ్చేస్తే సరిపోతుంది. ముందరగా ఇవ్వక్కర్లేదు. మా వాళ్ళు ముందర అందరికీ కూడా రసీదులు అందజేస్తారు. కాబట్టి 50 మంది కూడా ఈ విషయాన్ని కాస్త గమనించి ఆ రసీదులు ఓచర్లు తీసుకుని సంతకాలు పెట్టుకుని దగ్గర పెట్టుకుంటే మేము పిలిచినప్పుడు వచ్చి ఆ కార్యక్రమం చేస్తే సరిపోతుంది. కాబట్టి అధ్యాపకులందరూ ఈ విషయాన్ని గమనిస్తారని కోరుతున్నాము. అయ్యా, ఇప్పుడు రవితల పాఠం చెప్పింది మీకు అందరికీ అవకాశం అయిందా?
మాకు వోచర్లు కావాలి, మీ అందరి దగ్గరికి మా మనుషులు వచ్చి వోచర్లు ఇస్తారు, దాని మీద సంతకం పెట్టి మీ దగ్గరే